మరి ఇక్కడ చూసినట్లయితే నీతిమంతుని మరణానికి ఎంత విలువ ఉందంటే, అతను ఈ లోకంలో దరిద్రుడే, కానీ దేవుని దృష్టిలో మాత్రం చాలా నీతిమంతుడు కాబట్టి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ఆత్మ దేవుని సన్నిధికి కొనుపబడింది. కాబట్టి నీతిమంతులు చనిపోతే వారి ఆత్మను తీసుకెళ్ళటానికి దేవదూతలు వస్తారు భూమి మీదకి. వచ్చి ఆ ఆత్మను తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పెడతారు. ఒక పాపి చనిపోతే కూడా సాతాను దూతలు వస్తారు అతని ఆత్మను తీసుకెళ్ళటానికి. మరి చనిపోయిన వారి ఆత్మలన్నీ ఎక్కడ ఉంచబడతాయి అంటే, ఎవరు కూడా డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళరు. మొట్టమొదట పరదేశంలో ఉంచబడతాయి నీతిమంతుల ఆత్మలు. తీర్పు తర్వాతే పరదేశం నుంచి పరలోకానికి వెళ్తారు. మరి